సత్తుపల్లి అర్బన్ పార్కులో వన్యప్రాణులను వేటాడిన ఘటన ఖమ్మం జిల్లాలో కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటనలో నలుగురిని ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు. వన్యప్రాణులను వేటాడే వారిపై కఠిన చర్యలుంటాయని ఫారెస్ట్ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తో మా ప్రతినిధి రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. సత్తుపల్లి అర్బన్ నీలాద్రి పార్కులో జింకల వేట గన్స్తో వేట సాగిస్తున్నారు. ఈ వేటకు సంబంధించి కొంతకాలంగా సత్తుపల్లి పట్టణంలో కలకలం సృష్టిస్తుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా కొంత అయోమయంలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి సత్తుపల్లి అర్బన్ నీలాద్రి పార్కులో పనిచేసే ఒక బ్యాటరీ వెహికల్ ఇన్ఛార్జ్ సంబంధించిన గోపికృష్ణ ఉన్నాడు. అతని ద్వారానే కొంతమంది వ్యక్తులు గన్స్తో వచ్చి ఏకంగా పార్కులోనే రాత్రిపూట వేటాడి జింకలను హతమారుస్తున్నట్టుగా సమాచారం వచ్చింది. దానికి సంబంధించి కూడా కొంతమందిని ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ప్రస్తుతం ఈ అంశాలతో మనతో మాట్లాడేందుకు ఫారెస్ట్ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ మనతో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, అర్బన్ నీలాద్రి పార్కులో గత కొంతకాలంగా చుక్కల దుప్పులు జింకలను కొంచెం వేటాడి బయట వ్యక్తులు మీ ఫారెస్ట్ సంబంధించిన అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ సహకారంతో వచ్చి వేటాడుతున్నట్టుగా సమాచారం వచ్చింది. మీకు దాంతోపాటు కొంతమందిని అరెస్ట్ చేశారు. అసలు ఈ ఎపిసోడ్ మొత్తంలో అసలు ఏం జరిగింది? మన దేశంలో అంతకుముందు ఒక స్పోర్ట్ ఉండేది, వైల్డ్ లైఫ్ చంపడం, తర్వాత అది తల తీయడం, వాల్ పైన అంటించేసి ఫోటో తీయడం, ఇది పెద్దగా స్పోర్ట్ ఉండేది. దానివల్ల మన దేశంలో పెద్ద పోలీస్ సంఖ్య చాలా తగ్గిపోయింది. అట్లాగే లయన్స్ సంఖ్య తగ్గిపోయింది. అట్లాగే చీతా సంఖ్య కూడా తగ్గిపోయింది. తర్వాత చీతా మొత్తం రాష్ట్రం నుంచి దేశం నుంచి ఎక్స్టెంట్ అయింది. కానీ 1972లో కేంద్ర ప్రభుత్వం నుంచి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వచ్చింది. దాంట్లో ఏమీ హంటింగ్, పోచింగ్, వేట అస్సలే చేయకూడదు. చేస్తే అక్కడ పెద్ద శిక్షలు ఉంటాయి. కానీ ఇప్పుడు కూడా చాలామంది ఆగట్లేదు, వాళ్ళకి అలవాటు ఉంది. కొంతమంది హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చారు. అటువంటి కేసెస్లో మనం అరెస్ట్ చేసి జైలుకి పంపించేసాము. వైల్డ్ లైఫ్కి వాయిస్ ఏం ఉండద్దు, అక్కడ నుంచి కంప్లైంట్ ఏం రాదు. ఇప్పుడు మంచిగా అదృష్టం ఏంటి, చుట్టుపక్కల ఊర్లో, చుట్టుపక్కల ఏరియాలో చాలా ఎక్కువ అవగాహన కల్పించేసాము. సో కాబట్టి అక్కడ నుంచి మనకి అన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. సో నా రిక్వెస్ట్ అదే ఉంది కి మీరు అక్కడ వచ్చేసి నేచర్ ఎంజాయ్ చేయండి, వన్యప్రాణులు ఎంజాయ్ చేయండి, కానీ వేట అసలే చేయకండి. సరే, ఈ ఘటనకు సంబంధించి దాదాపు అర్బన్ పార్కులో మీరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు, బాగానే ఉంది. మీకు సంబంధించిన అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ సీసీ కెమెరాలని ఆఫ్ చేసి బయట వ్యక్తులను, ప్రైవేట్ వ్యక్తుల్ని, ఈ మెచ్చా రఘు కావచ్చు, మిగతా కొంతమంది వ్యక్తుల్ని ఏకంగా గన్స్ తీసుకొని వచ్చి వాటిని దుప్పులను కూడా వేటాడి చంపేశారు జింకల్ని. అసలు ఎన్ని జింకలు చంపారు వీళ్ళు? సీసీ కెమెరాలు ఆపడానికి ప్రత్యేకమైన కారణం ఏంటి అసలు? ఏదైనా టెక్నాలజీ ఉంటే అక్కడ కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి. సో మన వాచర్కి ఏం అనిపించింది కి మనం కెమెరాస్ యాంగిల్ కొంచెం తిప్పేసి వేరే కాడ పెడితే అప్పుడు బండి రికార్డింగ్ అవ్వదు. ఆయన ఇదే అనుకుంటున్నారు. అండ్ అట్లాగే 24th సాయంత్రం అన్ని కెమెరాస్ తిప్పేసి వేరే దారిలో పెట్టారు. కానీ మన అర్బన్ పార్క్ తప్ప చుట్టుపక్కల కూడా బయట చాలా కెమెరాస్ ఉంటాయి. దానికోసం మన దగ్గర మెమరీ కూడా ఉంటాయి, పాత బ్యాకప్ ఉంటాయి, క్లౌడ్ స్టోరేజ్ ఉంటాయి. సో కాబట్టి ఇది ప్రూవ్డ్ అయింది కి ఆయనకి కూడా కనైవెన్స్ ఉంది. ఈ ఘటనలో హంటింగ్ చేసిన మెచ్చా రఘు కావచ్చు, మీ ఫారెస్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ కావచ్చు, వీళ్ళ దగ్గర నుంచి ఆర్మ్స్ ఏమన్నా రికవరీ చేశారా? వాళ్ళ మీద ఎలాంటి సెక్షన్లు కేసులు పెట్టి జైలు పంపించారు? తర్వాత వాళ్ళని కస్టడీకి తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఏదైనా ఫారెస్ట్ కేసెస్ కానీ వైల్డ్ లైఫ్ కేసెస్, ఆర్మ్స్ యాక్ట్స్ ఉంటే ఫస్ట్ మనం ఆఫెండర్స్కి అరెస్ట్ చేస్తాము. అరెస్ట్ చేసి మనం జైలుకి రిమాండ్ చేస్తాము. ఎందుకంటే మనం వాళ్ళకి వదిలేస్తే వాళ్ళు అంత ఎవిడెన్సెస్ ఖరాబ్ చేస్తారు. సో ఫస్ట్ మనం అరెస్ట్ చేసి జైలుకి పంపించేసాము. ఇప్పుడు మనం కమిషనర్ ఆఫ్ పోలీస్ దగ్గర ఆర్మ్స్ యాక్ట్ కింద ప్రాసిక్యూట్ చేసి వాళ్ళే ఛార్జ్ షీట్ చేస్తారు. ఏదైనా వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ నుంచి బయట కూడా ఉంటే అక్కడ కూడా సేమ్ సెక్షన్, సేమ్ చర్యలు ఉంటాయి. సరే, ఓవరాల్గా చూడవచ్చు ఈ అర్బన్ నీలాద్రి పార్కులో హంటింగ్ చేసిన వ్యక్తులు మెచ్చా రఘు కావచ్చు. ఇతను మెచ్చా రఘు అషరాపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు వాళ్ళ అన్న కుమారుడుగా ఉన్నాడు. ఇతను అర్బన్ నీలాద్రి పార్కులో అవుట్సోర్సింగ్ వర్క్ చేస్తున్న గోపికృష్ణ ద్వారా పరిచయం అయ్యి వాళ్ళంతా ఒక ముగ్గురు వ్యక్తులు కలిసి వచ్చి దీంట్లో సీసీ కెమెరాలు ఉంటే సీసీ కెమెరాలను కాస్త డైరెక్షన్ మార్చి లోపలికి వచ్చి దుప్పులను అంటే జింకలను కూడా హంటింగ్ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఒక 5 జింకలను చంపినట్టు కూడా మనకు ప్రాథమిక సమాచారం వచ్చినట్టుగా సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ చెప్తున్న పరిస్థితి. దానికి సంబంధించిన పర్మిషన్స్ ఉన్నాయా లేవన్న దానిపై కూడా పూర్తిగా ఎంక్వైరీ చేసి వీళ్ళపై మాత్రం క్రిమినల్ చర్యలు కూడా చేపడతామని చెప్తున్నారు. ఈ వైల్డ్ లైఫ్గా యాక్ట్ కావచ్చు, ఇటు ఫారెస్ట్ సంబంధించిన ఫారెస్ట్లో మాత్రానికి అటవీ జంతువులను వేటాడితే మాత్రానికి 3 నుంచి 7 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశాలన్నీ సిద్ధార్థ్ విక్రమ్ కూడా చెప్తున్నారు. ఇది ఖమ్మం జిల్లా తాసిపరిస్థితి. వీడియో శంకర్తో రజనీకాంత్, ఖమ్మం.